పోచారం కాడ బ్రిడ్జ్ మీద మస్తు నీళ్లు ఉన్నాయి అంటే చూసొద్దామని వచ్చిన కళ్ళకు పండుగ లెక్క అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఆ చెర్లకేంచి వస్తున్న నీళ్లు మత్తెడ దుంకిగో ముద్దుగా ఎట్లా పోతున్నాయి చూడండి. ఈ కుంటలో చూడండి ఏమో చిన్న చేపలు లేవు. పోరలందరు చేపలంటలనే తలిగిండ్రు. మస్తు వలలేసారు, అన్ని కొరమటలే. అక్కడ ఎదురుగా చూడండి గోడ మీదకి ఎట్లా ఎగురుతున్నాయో చేపలు. ఓ ఎమ్మ, నేను నీళ్ళకి ఎదురెక్కి పోతాయి ఈ చేపలు. నీళ్ళని పట్టుకొని అగో అట్లా మీదకి ఎక్కుతా ఉన్నాయి. ఒర్రె మస్తు అనిపిస్తున్నది కదా. భార్య కొడుకు భర్త ముగ్గురు కలిసి నిమ్మలంగా నీళ్ళ కాడ ఎంజాయ్ చేస్తున్నారు. నీళ్లు నూకేస్తున్నాయి ఇట్లా మనల్ని. ఏడికెంచిరా? ఈసీఎల్ నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చాము దర్శనానికి. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ పోచారం డ్యామ్ బాగుంటుందంటే తీసుకొచ్చాము. ఎప్పుడో వీక్లీ వన్స్ స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తాం కదా, అలాంటిది ఇక్కడ చూస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎంత ధైర్యంగా పోతున్నారు చూడండి. మెల్లగా అవతలికి పోతారు, యువతలకి వస్తారంట. సిటీ వాతావరణం ఎట్లా ఉంటుంది అందుకని కొద్దిగా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి వచ్చాము. మంచిగా నీళ్ళ కాడ కూరలు ముద్దుగా ఆడుడు చూడండి. అమ్మాగో ఆడ ముద్దుగా లోపలికి పోతున్నాడా, అద్దాల బీరువాలకించి బయటకు వచ్చినట్టు వస్తున్నాడు చూడండి అని. ఆహా, పోతున్నాం ఇట్లా చూసిపోదామని వచ్చినాం అక్క. మంచిగుందా? బాగుంది అక్క. ఇది రెండోసారి. కాడికేంచి ఈడు దాకా నీళ్ళు ముద్దుగా మత్తెడ దుంకి ఏకదమ్మ అనిపిస్తున్నాయి. నడుచుకుంటా అన్ని చేపలని చూసుకుంటూ అవుతుంటే. తమ్ముడు ఏం పేరు నాన్న? తెలీదు చేపల పేర్లు. నా పేరా విజయ్. ఎక్కడికేంచి? హైదరాబాద్ నుంచి. మేము 5 వచ్చినాము. నిజామాబాద్. ఇప్పుడు ఈ నీళ్ళలో నిజామాబాద్కి వచ్చినాం. కూరలు చూడండి దోస్తులందరూ. వస్తాం చూద్దాం ఒకసారి ట్రిప్ కూడా అంటే వచ్చారు అంతే. అన్న ఏడికెంచనా? నాది ఎల్బీ నగర్. మొత్తం ఎంత మంది వచ్చిండ్రు మీరు? 11 మంది. 11 మంది. ఎట్లా వచ్చిండ్రు తమ్మి? కార్లో మేడం. మరి భోజనాలు అయినాయి తమ్మి? ఏడుపాయలు వెళ్ళాలి మేడం. ఎంజాయ్ చేసిండ్రా మరా? ఫుల్ ఎంజాయ్. బట్టలేదు అడవలేదు, నీళ్ళల్లో ఆడలేదా? నీళ్ళంటే భయం. అన్న ఎట్లా అనిపిస్తుంది అంతా విరిచి ఇట్లా పోతుంటే మంచిగా మత్తెడ దుంకితే చెరువు? మాకు ఇది ఎప్పటికీ చూసింది. పబ్లిక్ బాగానే వస్తున్నారా? మస్తు వస్తారు. అన్న మీకు ఎప్పుడైనా ఇట్లా ఒక బంద్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇది 30 సంవత్సరాల కింద బంద్ అయిందంటే మొన్నని. మళ్ళా మొన్ననే బలరకాడికి బర్రెలు అటున్నాయా? బర్రెలు అటు మేస్తున్నాయి. మరి ఏమైనా సతి కట్టుకొచ్చుకున్నారా? తిన్నారా మరా? అయ్యో పాప మనోళ్ళు ఇంకా తిననే లేదు. తమ్ముడు నువ్వేం చేస్తావు? నువ్వు కూడా నీది గొర్రెలు అన్నీ బర్రెలా? ఇప్పుడు ఇట్లనే తీసుకుపోయినా వాళ్ళు నీళ్ళ మీదకి